సో హాయ్ గైస్, 'రాజా సాబ్' ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 8 రోజులైతే టైం అయితే ఉందని చెప్పొచ్చు. సో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఏంటో చూద్దాం. యూఎస్ఏలో అలానే మన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఇండియాలో అనేది కూడా మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే లైక్ కూడా కొట్టండి. సో అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే నిజంగా మెంటల్ ఎక్కిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ అంత ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది. కానీ సెకండ్ వచ్చిన ట్రైలర్ వచ్చేసరికి చాలా మందికైతే ఆకట్టుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఈ ట్రైలర్ అయితే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసిందని చెప్పొచ్చు. లాస్ట్ ట్రైలర్‌లో క్లైమాక్స్‌లో నిజంగా ప్రభాస్ అన్న రివీల్ చేసే విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే మనమైతే కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో యూఎస్ఏలో యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ వీళ్ళు ఎప్పుడో ఓపెన్ చేసిర్రు. అంటే ఒక 1 మంత్ బ్యాక్ వీళ్ళైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. కానీ హైప్ అయితే లేదని చెప్పొచ్చు. చాలా యావరేజ్ హైప్ అయితే ఉంది. కానీ ప్రభాస్ అన్న స్టార్డమ్ వల్ల, ప్రభాస్ అన్న క్రేజ్ వల్ల అక్కడి నుంచి అయితే కొంచెం బుకింగ్స్ బానే జరిగింది ఫస్ట్‌ల. కానీ ఈ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో కొన్ని జోరైతే తీసుకుందని చెప్పొచ్చు. సో ఇప్పటికే $500,000 అంటే 500,000 దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈజీగా ఈ సినిమాకి హిట్ టాక్ పడాలి. నెక్స్ట్ లెవెల్‌లో ఉందిరా, క్లైమాక్స్ అదిరిపోయింది. ప్రభాస్ అన్నకి మంచిగా చూపించిండు మారుతి అంటే డే 1 1.5 మిలియన్ అయితే కలెక్ట్ అయితే చేయబోతుందని చెప్పొచ్చు యూఎస్ఏలో. సో మన తెలంగాణలో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఇంకా 3-4 డేస్ అయితే టైం అయితే పడుతుంది. సో బుకింగ్స్ ఓపెన్ చేసి వెంటనే నెక్స్ట్ లెవెల్ అయితే ఫుల్ అయితే అయిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని అయితే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందంట. క్లైమాక్స్ గావచ్చు, ఇంటర్వెల్ గావచ్చు, ప్రీ ఇంటర్వెల్ గావచ్చు, అలానే కొన్ని మధ్యలో సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మనకైతే ఉంటుందని ఇంకా థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా ఉందంట. అలానే ప్రభాస్ అన్న హెయిర్ స్టైల్ గావచ్చు, తను చేసే కామెడీ గావచ్చు, అలానే ప్రభాస్ అన్న యాక్టింగ్ గావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న స్టార్డమ్ బట్టి అలానే మూవీకి బట్టి తీసిర్రు అని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్న 'రాజా సాబ్' సినిమా కోసం. చూడాలి మరి మారుతి గారు, ఇంకా మన తమన్ గారు ఏ లెవెల్‌లో డ్యూటీ చేసిర్రో. ప్రభాస్ అన్న డ్యూటీ తనైతే చేస్తాడు. కంటెంట్ బావుండాలి. తనకి మంచి ఎలివేషన్ పడాలి. స్టోరీ బావుండాలి. ఇంకా చాలు. నాన్ బాబులిటీ రికార్డ్ కాదు. ఈ సినిమా అయితే చెప్తున్నా కదా, బ్లాక్ బస్టర్ టాక్ ఇస్తే 1000,00,00,000 పక్కా. ఎలా 1000,00,00,000 కొడుతుందని మీకు డౌట్ రావచ్చు. 'స్త్రీ 2' గుర్తుందా మీకు? హిందీలోనే 650,00,00,000 నెట్ కలెక్ట్ చేసి అక్కడొచ్చేసరికి ఇండస్ట్రీ హిట్ అయింది. అంటే ఒక లేడీ అంత కొట్టింది హర్రర్ ఫిల్మ్‌తో. ప్రభాస్ అన్న కూడా హర్రర్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియా వైస్‌గా కనెక్ట్ అయితే ఈజీగా చెప్తున్నా కదా, ఓవర్‌సీస్‌తో కలిపి మొత్తం 1000,00,00,000 కొట్టే దమ్మున్న సినిమా అని చెప్పుకోవచ్చు. 2025లో ఒక్క సినిమా కూడా 1000,00,00,000 అయితే కొట్టలేకపోయింది. మన తెలుగు నుంచి రిలీజ్ అయిన ఏ సినిమా 'ఓజీ' కావచ్చు, మన 'గేమ్ చేంజర్' కావచ్చు, 'డాకు మహారాజు' మూవీ కావచ్చు, అలానే మన 'వార్ 2' కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిది 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాలో ఏ సినిమా అయితే కొట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రభాస్ అన్న అయితే ఫస్ట్ న్యూ ఇయర్ తన సినిమాతో అయితే మొదలుపెడుతున్నాడని చెప్పుకోవచ్చు. సో చూడాలి, ఈ సినిమాకైతే కొట్టే ఛాన్స్ అయితే 100% ఉంది. మీరేమనుకుంటున్నారు అనేది డెఫినిట్‌గా కామెంట్ చేయండి.